తాతగారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి రోజుకొక వార్త బయటకొస్తూనే ఉంది. జనాన్ని విస్మయం గొలుపుతూనే ఉన్న విషయాలు. కానీ మరీ సిల్లీగా అనిపించిన విషయం ఏంటంటే గత కొన్ని రోజులుగా ఎగ్ పఫ్‌లకి ప్యాలెస్‌లో 3,00,00,000 పైగా ఖర్చు జరిగిందని. ఏంటసలు దీన్ని ఎలా చూడాలి? దీని గురించి అసలు ఏం మాట్లాడుకుంటాం మనం? అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల సొమ్ము అనేటప్పటికి ఎలాగైనా ఖర్చు పెట్టాలనేది ఒకటి. ఎంతనేది లెక్కలు చూసుకునే పని లేదు. ఏం జరుగుతుందో అసల ఆలోచన లేదు. అప్పు చేశామా, తీసుకొచ్చామా, ఈళ్ళు ఖర్చులు పెట్టుకున్నామా. అట్లాగే చేశారు. 10,00,00,000 వరకు కూడా అప్పుల పాలు చేశారు రాష్ట్రాన్ని. సో, ఈ రోజున ఎగ్ పఫ్‌లది బయటొచ్చింది. అంటే ఎగ్ పఫ్‌లది వచ్చి కూడా 4 రోజులు అయినా గూడా ఇంకా ట్రోలింగ్ అయితే నడుస్తుంది గాబట్టి దాని గురించి మనం ఇప్పుడు మళ్ళా డిస్కస్ చేసుకోవాల్సొస్తుంది. అవును. అంటే ఒక ఎగ్ పఫ్‌లకే ఇంత ఖర్చయిందా? 3,62,00,000 దాకా అయింది. సో, అవును. అంటే ఎగ్ పఫ్‌లకి ఇంత ఖర్చు పెట్టి, ఇంత ఇది చేస్తున్నారంటే దీని కాంట్రాక్ట్ కూడా వాళ్ళాళ్ళకే ఇచ్చుకొనున్నాడు. ఇది కూడా ఒక ఆ! కాంట్రాక్ట్ అవ్వడం ఇది నిజంగా. గూడా ఒక కాంట్రాక్ట్ వర్కే. ఇది కూడా వాళ్ళాళ్ళకి ఇచ్చుకోవటం. అవును. నిన్న సజ్జల గారిని ఎవరో ఎయిర్‌పోర్ట్‌లో అడుగుతుంటే గూడా, నాకు తెలీదంటూ ఎళ్ళిపోతున్నారు. ఏం చెప్తారు మరి? అవును. తెలీదని జెప్పి ఎళ్ళిపోతున్నాడు. అంటే ఎలుకలు పట్టుకోవటానికి కూడా 1,50,00,00,000 ఖర్చు పెట్టారు. సో, అంటే ఆయన ఇంట్లో ఎలుకలు పట్టడానికి కూడా 1,50,00,00,000 అయింది. ఆ! ఇంకా ఆయన యేసుకున్న ఫెన్సింగే గానివ్వండి, సెక్యూరిటీ కానివ్వండి, ఇవన్నీ ప్రతీదీ ఆయన ఇంట్లో ఏ పనికైనా గూడా ప్రభుత్వ సొమ్మే అనమాట. అదే కష్టపడి ఉంటే హ్మ్. ఒకటికి 10 సార్లు ఖర్చు చేయడానికి ఆలోచించేవాళ్ళేమో. అదే ఇప్పుడు తర్వాత అధికారం కోల్పోయాక ఇప్పుడు ఫ్లైట్స్ ఎలా ఎక్కుతున్నారు? ఆ! అవును. సొంత డబ్బులన్నప్పుడేమో ప్రత్యేక విమానాలు లేవు. సో, అదే అధికారంలో ఉంటేమో 3 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్‌లో ఎళ్ళాడు. రైట్. ఇలాంటివన్నీ గూడా ఆయన చేస్తా అన్న వ్యక్తి ఈ రోజున ఒక్కోటి బయటపడతాం. సో, ఇవి ఇప్పుడు 10 రోజులకొకసారి ఎళ్ళిపోయి బెంగుళూరులో కూర్చోవటం, అక్కడి నుంచి అంటే గతంలో చేసిన తప్పులకన్నిటికి కూడా దానిలో నుంచి ఎలా మనం బయటపడాలి. సో, దానికి తగ్గ చైర్మన్‌లు ఎవరెవరికేసాడు, దానికి తగ్గ పోస్టులు అప్పట్లో ఎవరికిచ్చారో వాళ్ళందరినీ పిలిపించుకోవటం, దానిలో నుంచి మనం ఎలా బయటపడటం, దానికి లాయర్‌లని పెట్టుకొని డిస్కస్ చేసుకోవటం, ఇలాంటివన్నీ చేస్తున్నాడు అక్కడ కూర్చొని. హ్మ్. సో, అంటే ఈయన చేసినవి అన్ని అరాచకాలన్నీ ఇప్పుడు ఒక్కోటి బయటొస్తున్నాయి. ఈటికన్నిటికి సమాధానం చెప్పాల్సిన టైం గూడా వచ్చింది. ఇప్పుడు అందుకే అవును. గదా కోర్టుల్లో అడుగుతున్నాడు. పర్మిషన్ అడుగుతున్నాడు. మళ్ళా లండన్ ఎళ్ళాలని చెప్పి. హ్మ్. ఎందుకంటే మా పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు. అందుకని నేనెళ్ళి వాళ్ళని చూసి రావాలనే పర్మిషన్. ఇద్దరూ సో ఒకటేసారి ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంకొక ట్రెండ్ అవుతున్న మాటలేంటంటే ఏ1, ఏ2 ఇద్దరూ కూడా హ్మ్. విదేశాలకు వెళ్ళాలని పర్మిషన్ కోసం కోర్టుని ఆశ్రయించారు. విజయసాయి రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి అ అంటున్నారు. అంతే గదా! ఇప్పుడు ఏంటంటే తప్పించుకోవాలనే ప్లాన్‌లోనే కనపడుతున్నట్టే అనిపిస్తుంది ఇప్పుడక్కడ. ఎందుకంటే ఇప్పుడు కేసులు త్వరితగతిన కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. చాలా సంవత్సరాలయిపోయింది. పెండింగ్‌లో ఉన్నాయి. గత 5 ఏళ్లుగా అయితే సీఎంగా ఉన్నాను. వస్తే ప్రభుత్వానికి బర్డెన్ ఎక్కువవుతది, ఖర్చులెక్కువవుతాయి కాబట్టి రాలేకపోతున్నానని జెప్పాడు. సరే ఇప్పుడు మాజీ అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన అటెండ్ అవ్వాల్సిన విషయం. సో, అటెండ్ అయితేనేమో ఇప్పుడు కేసులు కంప్లీట్ అయితే మళ్ళా ఎక్కడ అరెస్ట్ అవుతాము. హ్మ్. జైలుకెళ్ళాల్సొస్తదో. కేసుల గురించే ఎళ్దాం అనుకుంటున్నాడు అనుకోవచ్చా? ఖచ్చితంగా అదే ఉంటది కదా! అలాంటి 2 నెలల క్రితమేగా ఎళ్ళొచ్చాడు. హ్మ్. 2 నెలల క్రితం ఎళ్ళొచ్చాడు. సరే అప్పుడు వెళ్ళినప్పుడు నువ్వు ప్రత్యేక విమానం ఏసుకెళ్ళావు. అక్కడికెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళావో తెలీదా? ఏం తీసుకెళ్ళుంటావు అనేది ప్రజలందరికీ ఒక అవగాహన ఉంది గదా! అవును. సో, నీ కూతుర్లని అప్పుడు పర్మిషన్ తీసుకున్నాడు. పర్మిషన్ తీసుకున్నప్పుడు ఏంటి కూతుర్లని చూడాలని నేనెళ్ళాలి అని చెప్పి పర్మిషన్ తీసుకున్నారు. కూతుర్లు ఇక్కడికి ఇండియా వచ్చారు, ఓటు వేశారు, మళ్ళా కూతుర్లని ఎమ్మట పెట్టుకొని ఎళ్ళాడు. హ్మ్. నువ్వు అడిగిన పర్మిషన్ ఏంటి? కూతుర్ని చూడాలనుందని. చూడాలని. కానీ ఆల్రెడీ కూతుర్లు ఇండియాలోనే ఉన్నారుగా. సో, అంటే నువ్వు తప్పుదోవ పట్టిస్తున్నావు కోర్టులని ప్రతిసారి. సో, ఇప్పుడు అది సీరియస్‌గా తీసుకుంటారు గదా! సో, పర్మిషన్ ఇవ్వటానికి కష్టమవుతది. ఈ నెల 27వ తారీఖున దాని తాలూకా వీళ్ళిప్పుడు నిన్ననే కేసు నడిచింది కాబట్టి జడ్జిమెంట్ 27న వస్తది. సో, ఆయన ఎళ్ళాలా? వద్దా? అనేది. సో, నేననుకుంటాను ఖచ్చితంగా అయితే ఇప్పుడు కేసులు కంప్లీట్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఎలా వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చనే అనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళా ఎళ్తే ఏ సంవత్సరం రాడో, 2 ఏళ్ళు రాడో, అసలు రానేకుండా ఉంటాడో ఏమో తెలీదు కదా! హ్మ్. అందుకనైతే పెండింగ్ పడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. మేడం మీరన్నారు ఇందాక బెంగుళూరులో కూర్చొని ప్రణాళికలు చేసుకుంటున్నాడు ఈ కేసుల విషయమై అన్నారు. హ్మ్. ఎందుకని? ఇప్పుడు ఏపీ అనుకోండి కూటమి ప్రభుత్వం ఉంది అనుకోవచ్చు. హైదరాబాద్ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కదా! ఎందుకు బెంగుళూరులోనే ప్రిఫర్ చేస్తున్నాడు? అదే కర్ణాటకలో అయితే డీకే శివకుమార్ గారు ఆయనకి సపోర్టింగ్ ఫ్రెండ్ కూడా. హ్మ్. సో, అందుకని ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అది కాదు గదా!
సో ఇక్కడైతే ప్రభుత్వాలు కాంగ్రెస్ అయినా పర్సన్స్ వల్ల. ఆ పర్సన్స్ వల్ల. ఎందుకంటే ఇక్కడైతే షర్మిల గారు కూడా హైదరాబాద్‌లో ఉంటారు. సో అందుకని అది ఒకటి. సో ఇక్కడేమంటే గతంలో అయితే కేసీఆర్ ఉంటే ఆయన దోస్త్ అనమాట. సో ఆయన ఫ్రెండ్ కాబట్టి ఆయనకి అప్పుడు ఆ రోజు ఏమైనా గురువు గారు ఆయన ఇచ్చే డైరెక్షన్స్‌తో నడిచేవాడు. సో ఇప్పుడెళ్ళి గురువు గారినెళ్ళి కలవాలన్నా, చేయాలన్నా కూడా ఆయనకి ఏమీ లేదు. ఆయనే ఈయనకి ఫార్మ్ హౌస్‌లో ఆయనే ఫార్మ్ పరిమితం హౌస్‌లో అయిపోయారు. పరిమితం అయిపోయాడు. సో అందుకని ఈయనకి ఇప్పుడు ఏంటంటే ఈయనకి ఇక్కడొచ్చి ఎవరు కలిసినా కూడా బయటొచ్చేస్తది న్యూస్. హైదరాబాద్ సిటీలో అయితే మీడియా అంతా తెలుగు మీడియా అంతా ఉంటది కాబట్టి ఖచ్చితంగా అన్ని విషయాలు తెలుస్తాయి. అక్కడంటే కర్ణాటక. సో కర్ణాటకలో తెలుగు మీడియా తక్కువ ఉంటది కాబట్టి సో అక్కడి నుంచి కొన్ని విషయాలు రావటం బయట కష్టం అవుతుంది కాబట్టి సో అక్కడుంటే డీకే శివకుమార్ గారి సపోర్ట్ ఉంది. సో అందుకని అక్కడ అరెస్ట్ చేయటం కాస్త ఇది అవుతది. సో అక్కడ ఎవరు వచ్చి కలిసిపోతున్నారు, ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా బయట రాకుండా ఉన్నాయి. అందుకని ఆయన అక్కడే ప్రిఫర్ చేయడం అయితే జరుగుతా ఉంది.